ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అమావాస్యలోపు ఊహించని 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే ఒక శుభవార్త కూడా వారు వినబోతూ ఉన్నారు. అయితే అమావాస్యలోపు ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి? అలాగే వారు వినబోయే ఆ పెద్ద శుభవార్త ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. వివరాల్లోనికి వస్తే 12 రాశులలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి బుధుడు. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి న్యాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే న్యాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. అది ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగాను ఎదుగుతారు. అటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఏ అంశంలోనైనా సరే ముందడుగు వేసి వీరు సమస్యలనైతే పరిష్కరించుకుంటారు. అటువంటి ఆలోచనలు అనేవి సమయస్ఫూర్తి అలాగే చాకచక్యం ఈ ధనుస్సు రాశి వారికి చాలా అధికమని చెప్పుకోవాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా కానీ తొందరగా కలిసిపోయేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మీ ధనుసు రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు అతి ముఖ్యంగా క్రమశిక్షణకు దీనితో పాటుగా ఆరోగ్యానికి దీనితో పాటుగా సమయపాలనకు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ ధనుసు రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వీరు ఎంతటి ఉన్నతమైన స్థానాలలో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఆ తపనతో ఏ పనిలోనైనా కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. ఇదే వీరి జీవితంలో ఉండేటటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడతారు. వీరు ఏదైతే కష్టపడతారో దానికి 10ంతలు ఫలితం అనేది వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత హోదాలో ఉండే ఆలోచన కలిగి ఉంటారు. బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో ఈ ధనుస్సు రాశి వారు కూడా అదేవిధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకి చేరుకుంటారు. వీరు ఇలా ఉన్నత హోదాకి మంచి హోదాకి చేరుకున్న తర్వాత అందరూ కూడా వీళ్ళను ప్రశంసిస్తారు. ఈ ధనుస్సు రాశి వారిని నిందించిన వారిలే వీరిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ అమావాస్యలోపు ఈ రాశివారి యొక్క జీవితంలో ఊహించిన 4 సంఘటనలు జరుగుతాయి. ఈ విధంగా జరుగుతుందని వారు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా కాంట్రాక్ట్ మిస్ అయిన మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో మీ యొక్క బంధం అనేది ఆ సమయంలో మీకు చాలా బలంగా ఉండేది. అటువంటి వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. వారిని కలుసుకోవడానికి అలాగే వారి యొక్క అడ్రస్ గురించి వివరాలు సేకరించడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం మీకు లభించటం లేదు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇన్ని రోజులు వృధాగా అయిపోయాయి. కానీ ఈ సమయంలో అకస్మాత్తుగా మీరు ఊహించిన విధంగా వారు మీకు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క అడ్రస్ లభించవచ్చు, లేకపోతే వారు డైరెక్ట్గా మీకు కాల్ చేయవచ్చు, లేకపోతే మధ్యవర్తులైన మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా వారి యొక్క వివరాలు మీకు తెలియవచ్చు. ఏ విధంగా ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఎందుకంటే ఎంతో కాలంగా వారి కోసం మీరు ప్రయత్నం చేస్తారు. అటువంటి వారితో మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటంతో మీరు చాలా ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు
ఇరువురు కూడా ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించి మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు, ముఖ్యంగా మీ యొక్క సంతానం కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ పరంగా మీకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు ఇద్దరూ కూడా సమస్యను అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకొని మీరు ఇరువురు తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా విడిపోదామని విడాకుల దాకా వెళ్ళిన జంట కూడా కలిసిపోయే అవకాశాలు ఈ రాశివారి యొక్క జాతకంలో అమావాస్యలోపు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఊహించిన సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. బలహీన పడ్డ బంధాలు మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక ఈ యొక్క రాశివారి యొక్క జాతకంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీ కార్యాలయంలో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే కార్యాలయంలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా కానీ మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, అలాగే మీతో మాట్లాడే వారిని కూడా వారి పక్కకు తిప్పుకొని మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటం మాత్రమే కాకుండా వారిని కూడా మీకు శత్రువులుగా మార్చటం, ఇటువంటి పరిస్థితులు చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితితో మీరు విసిగిపోయి ఆ కార్యాలయంలో మీరు ఈ ఉద్యోగం చేయాలంటే కూడా ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా వారే మీ దగ్గరకు వస్తారు. మీతో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటూ ఉంటారు. అలాగే మీతో స్నేహాన్ని కొనసాగించడానికి వారు ప్రయత్నం మొదలు పెడతారు. ఈ విధంగా వారే ఒక ముందడుగు వేసి మీ దగ్గరకు వచ్చి రియలైజ్ కావటంతో వారిని మీరు కూడా క్షమిస్తారు. వారితో స్నేహాన్ని కొనసాగించడానికి మీరు కూడా అంగీకారం తెలుపుతారు. ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజులుగా వారితో మీరు ఎంతో విసిగిపోయి ఉన్నారు. వారితో కలిసి ఒకే కార్యాలయంలో పనిచేయటం అనేది కూడా మీకు కత్తి మీద సాము లాంటి పరిస్థితి. అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా ఈసారి వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన వారి జీవితంలో వారికి చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజుల మీ కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. వీసా, పాస్పోర్టుకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మీకున్న అడ్డంకులు తొలగిపోయి అలాగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సంఘటన మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా అమావాస్యలో ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి. అలాగే ఒక శుభవార్తను కూడా వారు వినబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, అంటే ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని ఒక మంచి సంస్థలో మంచి ప్యాకేజ్తో మీకు ఉద్యోగం రావాలి అని ఎంతో కాలంగా కలలు కంటూ ఉన్నారు. మీరు మీ యొక్క జీవితంలో అది ఒక సవాలుగా మారింది. అంటే ఇటువంటి ఒక రోజు మీకు వస్తుందా అని ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అవకాశం మీ చేతి వరకు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఇటువంటి పరిస్థితి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా ఈ యొక్క అమావాస్యలోపు ఈ రాశివారు ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వారు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమని మీకు ఎవరి ద్వారా అయినా రెఫరెన్స్ అందవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో మీకు చక్కటి ఫలితాలు అయితే లభించబోతూ ఉన్నాయి.
ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజ్తో మీరు ఆశించిన సంస్థల్లో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో ఫలించబోతుంది. అలాగే ప్రస్తుతం వేరే ఉద్యోగం కొనసాగిస్తూ కూడా ఆ ఉద్యోగం మీకు నచ్చక మరొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగం మీకు రాబోతుంది. ఇది మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది. కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు చాలా మేలు చేసేవిగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని దోషం, శని చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. మరి అమావాస్య రోజు ఈ రాశి వారు ఈ పరిహారాలను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అయితే ధనుసు రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు కీడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ధనుసు రాశి వారిది మంచి స్వభావం కాబట్టే. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు.
కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే.